హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఏవీ కెరియర్స్. ప్రెజెంట్ జాబ్ అప్డేట్స్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చేసాను. లాస్ట్ 24 అవర్స్లో పడ్డ టాప్ 15 కంపెనీస్ హైరింగ్ అనేది మీకు చెప్తాను. లైక్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకుంటే మీకు ఎగ్జామ్ లింక్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో క్లిక్ అండ్ బెల్ ఐకాన్. నేను పోస్ట్ చేసిన అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. లెట్స్ గో టు అవర్ జాబ్ అప్డేట్స్. డెలాయిట్ నుండి మనకి లెర్నింగ్ ఆపరేషన్ స్పెషలిస్ట్ రోల్ అనేది పడింది. లైక్ డేటా అనలిస్ట్ రోల్ లాగా. లైక్ దీనికి కావాల్సిన స్కిల్స్ వచ్చేసరికి ఎక్సెల్, సీక్వల్, పవర్ బిఐ అండ్ ఆల్సో దీనికి ఒక గ్రాడ్యుయేట్ అయి ఉంటే సరిపోతుంది. ప్రిఫర్డ్ లైక్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అన్నీ మనకు వచ్చి ఉండాలి. అండ్ ఆల్సో షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసరికి 2 PM to 11 PM. ఇప్పుడు ఏటీఎస్ రెజ్యూమే స్కోర్ చెక్ చేసి మనకి కావాల్సిన కీవర్డ్స్ అనేది ఎలా చూసుకోవాలో కూడా మీకు చెప్తాను. క్రోమ్ ఎక్స్టెన్షన్ యూస్ చేసి లైక్ దిస్ ఈజ్ ద క్రోమ్ ఎక్స్టెన్షన్ జాబ్ అనలిటిక్స్ రెజ్యూమ్ కీవర్డ్స్ అని దీని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ రెజ్యూమ్ ఇస్తే అనలైజ్ జాబ్ డిస్క్రిప్షన్ అని అడిగితే కనుక ఇక్కడ మనకి రెజ్యూమ్లో కావాల్సిన స్కిల్స్ అనేది మనకి చూపిస్తుంది. దాన్ని బట్టి మన రెజ్యూమ్లో పెడితే ఈజీగా మనకి రెజ్యూమ్లో షార్ట్ లిస్ట్ అవుతాయి. మనకి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. ఈజీగా మనకి ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్లో ట్రై చేసి చూడండి. సెకండ్ జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఆర్టీ క్యాంప్ అనే కంపెనీ నుంచి అసోసియేట్ పైథాన్ ఇంజనీర్ రోల్. దీనికి కావాల్సిన స్కిల్స్ వచ్చేసరికి పైథాన్ ఫ్లాస్క్. ఇట్ ఈస్ అరౌండ్ ఆఫ్ 6 months ఆఫ్ పీరియడ్. పైథాన్ ఫ్లాస్క్ అండ్ ఫ్రే పిఆర్పి నెట్ అండ్ ఆల్సో డిజాంగో ఫ్లాస్క్, HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్. దీనికి కావాల్సిన షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ వచ్చేసరికి 15 to 13 days. గిట్హబ్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. దీనికి ప్రొబిషన్ పీరియడ్ వచ్చేసరికి 6 months ఆఫ్ ప్రొబిషన్ పీరియడ్. వన్స్ ప్రొబిషన్ పీరియడ్ అయిపోయాక మనకి బోనస్ అనేది ఇస్తారు 1,50,000. తర్వాత ఎవ్రీ మంత్ వచ్చేసరికి 1 lakh స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీనికి 25-26 బ్యాచెస్ ఎలిజిబుల్. 20 వ్యాకెన్సీస్ ఆర్ అవైలబుల్. ప్లీజ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్లై చేసుకోండి. ఎగ్జామ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ డేటా అనలిస్ట్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఫర్ 2025 బ్యాచ్. ఇది పూణేలో లొకేట్ అయ్యింది. 2024 and 2025 గ్రాడ్యుయేట్కి దీనికి కావాల్సిన స్కిల్స్ పవర్ బిఐ, ట్యాబ్లు, ఈడిఏ, పైథాన్, సీక్వల్ నెససరీ అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ అనేవి చేసి ఉండాలి. ప్రాజెక్ట్స్ అనేవి చేస్తుంటే ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మనకు బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఆప్టిట్యూడ్ ఎస్క్యూఎల్ అసైన్మెంట్ వస్తుంది. ఆఫ్టర్ దట్ టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్. ఎనీ క్వైరీస్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. లైక్ రెజ్యూమ్ అప్లోడ్ చేసి సబ్మిట్ కొడితే ఈజీగా అయిపోతుంది. అమెజాన్ నుంచి బెస్ట్ ఆపర్చునిటీ డీసీఓ ట్రైనీ డేటా సెంటర్ ఆపరేషన్స్. ఇది కనుక అప్లై చేసుకుంటే మీ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయితే వితిన్ 2 daysలో మీకు ఎగ్జామ్ మెయిల్ అనేది వస్తుంది. లైక్ వర్షన్ టెస్ట్ మాట. వర్షన్ టెస్ట్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. వితిన్ 1 dayలోనే మీకు ఇంటర్వ్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి కావాల్సిన స్కిల్స్ వచ్చేసరికి జస్ట్ నాలెడ్జ్, కంప్యూటర్ బేసిక్స్ అండ్ చాలు. అండ్ గుడ్ కమ్యూనికేషన్ ఉంటే చాలు. ఎవరైనా పర్వాలేదు. బీఈ, బీటెక్ లైక్ టెక్నాలజీ, సిఎస్సి చేసిన వాళ్ళైనా, ఈసీఈ చేసిన వాళ్ళైనా సరే పర్వాలేదు. మనకి ఇవన్నీ తెలుసున్న సెక్యూరిటీ, డేటా సెంటర్, ఇవన్నీ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ కానీ, ఎక్సెల్ కానీ ఇవన్నీ తెలుసుంటే అమెజాన్ ఈజీగా క్రాక్ చేయడానికి బాగుంటుంది. ఈజీగా క్రాక్ చేయొచ్చు. పిఎన్జీ కెరియర్స్లో డేటా సైంటిస్ట్ రోల్. ఇది ఫ్రెషర్స్కి ముంబై లొకేషన్. దీనికి కావాల్సిన స్కిల్స్ లైక్ డేటా సైంటిస్ట్ అంటే తెలిసిందే కదా, ఎంఎల్, ఎన్ఎల్పి, సిఎన్ఎన్, డేటా అనలిస్ట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కావాలి. పైథాన్, పవర్ బిఐ, ట్యాబ్లు అండ్ ఆల్సో ఇది బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. అండ్ ఆల్సో డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్స్ కానీ, డేటా ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్స్ కానీ ఎక్స్పీరియన్స్, అన్ని విధాలుగా ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసి ఉంటే కనుక ఈజీగా మనకి ఇంటర్వ్యూ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసరికి బెంగళూరు లొకేషన్ కువీ నెట్వర్క్స్ నుంచి వచ్చింది మనకి జాబ్ అప్డేట్ అనేది. ఫ్లటర్ డెవలపర్ అప్ టు 2 years, 0 to 2 years ఉండాలి. కావాల్సింది జావా అండ్ బ్యాక్ అండ్ డెవలపర్స్ కావాలి. అండ్ ఆల్సో ఏపీఐ మీద వర్క్ చేసి ఉండాలి.
అండ్ రెస్ట్ ఏపీఎస్, జేసన్, యూఐ యూఎక్స్ డిజైన్ అనేది వచ్చుండాలి. అండ్ ఆల్సో యాప్ డిప్లాయ్‌మెంట్ గానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ అన్నీ వచ్చుండాలి. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సీక్వెల్ డేటాబేస్ అనేది రావాలి. నాలెడ్జ్ గిట్ మీద ఉండాలి నాలెడ్జ్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఈ ఫామ్‌ని ఫిల్ చేస్తే గనక ఆటోమేటిక్‌గా రిప్లై వస్తది. మీకు కాల్ బ్యాక్ వస్తది. లాస్ట్ 24 అవర్స్‌లో వచ్చిన జాబ్ అప్డేట్స్ ఇవన్నీ త్వరగా అప్లై చేసుకోండి. ఇది హైదరాబాద్‌లో ఉన్న జాబ్ అప్డేట్. డాక్టర్ ఏఐ అనేది ఓపెన్ పొజిషన్స్ అనేది ఫ్రెషర్స్ 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి జావా బ్యాక్ ఎండ్ డెవలపర్, రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బీడీఈ రోల్స్‌కి ఈ మెయిల్‌కి మీ రెజ్యూమేని లైక్ మీ రెజ్యూమేని త్రూ చాట్‌జీపీటీ ద్వారా మెయిల్ రాసి పంపించండి. ఇన్ ఏ ప్రొఫెషనల్ ఫార్మాట్‌లో పంపిస్తే గనక మీకు ఈజీగా కాల్ బ్యాక్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదొక ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ. పీహెచ్‌డీ డెవలప్‌మెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇప్పుడు 6 మంత్స్ ఆఫ్ డ్యూరేషన్. అరౌండ్ 5,000-8,000 పర్ మంత్ అనేది వస్తది. కావాల్సిన స్కిల్స్ 4 స్కిల్స్ ఓన్లీ మనకు కావాలి. కోడింగ్ గిటర్, మైఎస్‌క్యూఎల్, పీహెచ్‌పీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వచ్చుండాలి. మనకి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చుండాలా. మనకి అసైన్‌మెంట్ అని వస్తది. ఒక అసైన్‌మెంట్ అని ప్రాజెక్ట్ చేయమని చెప్తారు. ఆ ప్రాజెక్ట్ అనేది చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ ఉంటది. ఈజీగా క్రాక్ చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ త్వరగా అప్లై చేసుకోండి. ఇదొక మంచి ఆపర్చునిటీ డేటా అనలిస్ట్ ఇంటర్న్‌గా. లైక్ దీనికి కావాల్సింది ఓన్లీ గ్రాడ్యుయేటెడ్ అయ్యి ఉండాలి. గుడ్ టైప్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ అనేది వచ్చుండాలి. పవర్ బిఐ, ట్యాబ్‌లు వచ్చుండాలి. ఈజీగా క్రాక్ చేయొచ్చు మనం. 6 డేస్ ఆఫ్ వీక్ బెంగుళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ త్వరగా అప్లై చేయండి. ఈజీగా ఉంటది జాబ్ డేటా అనలిస్ట్. బిగెస్ట్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫ్రమ్ లెనోవో. మార్కెటింగ్ డేటా అనలిటిక్స్ స్పెషలిస్ట్. ఇది ఫ్రెషర్ పొజిషన్. ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ ఆల్సో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఆల్సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ స్టేక్ హోల్డర్స్‌తో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది ఉండాలి. ఎక్సెల్ బాగా వచ్చుండాలి. అడ్వాన్స్ ఎక్సెల్ వచ్చుండాలి. అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఈజ్ కంపల్సరీ. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు వచ్చుండాలి. ఇది బెంగుళూరు లొకేషన్‌లో డేటా అనలిస్ట్‌గా 22 అవర్స్ బ్యాక్ పడిన జాబ్. ఈజీగా అప్లై చేసుకోండి. మీకు రిప్లై ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సీక్వెల్, పవర్ బిఐ మీద అండ్ పైథాన్ పాండాస్ అండ్ పైథాన్ అందరికీ వచ్చు. సీక్వెల్, పవర్ బిఐ మీద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఐఐటీస్, ఎన్ఐటీసే రావాలని చెప్పి ఈజీగా అప్లై చేసుకోండి. అసెస్మెంట్ వస్తది. విల్ క్రాక్. ఇన్ఫోసిస్ నుంచి ఏఎంఎల్ అనలిస్ట్ పడింది. పోర్టల్‌లోకెళ్ళి అప్లై చేసుకోండి. ఇది ఫ్రెషర్ పొజిషన్. ఈ జాబ్ అనలిటిక్స్ రెజ్యూమ్ అని చెప్పా కదా! దాని ద్వారా అప్లై చేసుకొని మీకు ఈజీగా రిప్లై బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెనీ జాబ్స్ ఆర్ దేర్. మీరు త్వరగా 24 అవర్స్ లోపు అప్లై చేసుకుంటే గనక మనకి ఈజీగా జాబ్ అనేది మనం క్రాక్ చేసుకోవచ్చు. డోంట్ డిప్రెస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్స్‌కి దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. లైక్ ఇది ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్స్‌కి 6.5-9.5 ఎల్‌పిఏ రోల్. దీనికి వచ్చేసి బీటెక్, బీటెక్ వాళ్ళు ఆల్ బ్రాంచెస్ ఈజ్ ఓకే. అకాడమికల్లీ 60% ఉండాలి. 24-25 పాస్ అవుట్స్‌కి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్‌లైన్ అసెస్మెంట్, కోడింగ్ రౌండ్, టెక్నికల్ రౌండ్, ఫైనల్ రౌండ్ ఉంటది. మీరు స్టార్ట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ ఎస్పీ, డిఎస్పీ రోల్స్‌కి స్టార్ట్ అయినాయి ఎగ్జామ్స్. త్వరగా అప్లై చేసుకోండి. ఆన్ సైట్ రమ్మని పిలుస్తున్నారంట అందరూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ సో మచ్ విజిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ and subscribe to my channel. This is my first video. Subscribe to my channel. Every day మీకు జాబ్ అప్డేట్స్ అనేది ఇస్తాను. అండ్ లాస్ట్ 24 అవర్స్‌లో వచ్చినవి ఇస్తాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.